అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు మరోసారి తాడిపత్రిలో పర్యటించనున్నారు. ఎన్నికల అనంతరం జరిగిన ఘర్షణల్లో తాడిపత్రి పరిధిలో 728 మందిపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుల్లో ప్రధాన నిందితులుగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారులు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. అయితే ఇందులో 91 మందిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలిన వారంతా అజ్ఞాతంలో ఉన్నారు. దీంతో వారిని ట్రేస్ చేస్తున్నారు పోలీసులు. మొబైల్ నెంబర్స్ ద్వారా వారి ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌంటింగ్ లోపు అల్లర్లలో పాల్గొన్న వారందరినీ అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. రైట్, అనంతపురం తాడిపత్రి అల్లర్లకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే అజ్ఞాతంలోకి వెళ్లారో వాళ్లను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి. ఇప్పటి వరకు కేవలం 91 మందినే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది, అదుపులో తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా వాళ్ళని ట్రేస్ చేస్తున్నట్లుగా సమాచారం. అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా ఇవాళ పర్యటించబోతున్నట్లుగా సమాచారం. అండ్ వీటికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? జోష్నార్, ఏదైతే తాడిపత్రిలో ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగినటువంటి గొడవలకు సంబంధించి దాదాపు 728 మందికి పైగా నిందితులను పోలీసులు గుర్తించారు. ఇందులో 91 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటనల పైన దీనికి సంబంధించిన కేసులు నమోదైన విషయాలపైన ఏదైతే పోలీసులు కేసులు నమోదు చేసి విచారించారు, వాటిపైన సిట్ బృందం దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే గతంలో ఏదైతే దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదికను ఏదైతే ఉన్నతాధికారులు సబ్మిట్ చేయడం జరిగింది. తాజాగా అధికారులు మరోసారి సిట్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే తాడిపత్రిలో పర్యటిస్తున్న పరిస్థితి, ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇప్పటికే ఏదైతే తాడిపత్రి కళాశాల మైదానంతో పాటు ఓం శాంతి నగర్ ఎక్కడైతే ఘర్షణలు చోటు చేసుకున్నా ఆ ప్రాంతాలన్నీ కూడా సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నిన్న ఎవరైతే ఆ కేసులకు సంబంధించిన ఏదైతే కేసులు నమోదు చేశారో అలాంటి సంబంధించిన అధికారులు కూడా నిన్న ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. తాడిపత్రి సిఐ, ఎస్ఐతో పాటు ఇతర అధికారులతో కూడా ఇన్వెస్టిగేషన్ అధికారులు మాట్లాడడం జరిగింది. తాజాగా ఇవాళ మరోసారి అధికారులను విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు 396 మందిని నిందితులుగా గుర్తించారు. మరి 336 మంది నిందితులు గుర్తించాల్సిన తరుణంలో వాళ్ళందరూ ఎక్కడున్నారు ఏంటంటే దాని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైతే మొబైల్ ఫోన్ల సిగ్నల్స్ ఆధారంగా వాటిని గుర్తించే పనులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురికి పార్టీ నోటీస్ ఇచ్చి కూడా పంపించడం జరిగింది. ఆ నిందితులలో ప్రధానంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అదేవిధంగా ఆయన తనయులు ఇద్దరు కూడా కేతిరెడ్డి, పెద్దారెడ్డితో పాటు సాయి ప్రతాప్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా నిందితులుగా చేశారు. అదేవిధంగా ఎవరైతే టీడీపీ అభ్యర్థి ఉన్నారో జేసీ అస్మిత్ రెడ్డి కుటుంబానికి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డితో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ పవర్ రెడ్డి పేర్లు కూడా నిందితుల్లో చేర్చడం జరిగింది. నిందితుల్లో ఇప్పటికే చాలా మందిని గుర్తించినట్లు కూడా మనకి తెలుస్తుంది. వీరి కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ పూర్తి స్థాయిలో జరగనున్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా సిట్ బృందం పూర్తిగా కేసులు ఏ రకంగా పెట్టారు, ఎవరెవరిని పెట్టారు, ఇందులో సెక్షన్లు ప్రధానంగా పూర్తిగా మార్చే అవకాశం ఉంది. దాదాపు అందరు 2 వర్గాల మీద ఒకే రకమైన కేసులు నమోదు చేసిన నేపథ్యంలో వీటిని సెక్షన్లు మార్చే అవకాశాలు ఉన్నాయి. లోతైన దర్యాప్తులో భాగంగా ఇవాళ మరోసారి సిట్ బృందం తాడిపత్రికి చేరుకోవడం చూసిన. రైట్ ప్రవీణ్.